టీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్లో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. భువనగిరిలో మీడియాతో మాట్లాడిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. హైదరాబాద్లో కేటీఆర్ తొడలు కొడుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను బూతును మాట్లాడతానని కేటీఆర్ అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కట్టే కొట్టే తెచ్చే అన్నది మీ కుటుంబానికి వర్తిస్తుందని కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేయలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమకారుడి అవతారమెత్తి కథలు చెప్పి సీఎం పదవిని దక్కించుకుని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కుటుంబానికి సంపద తెచ్చారని చామల కిరణ్ రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్ళీ తొడలు కొడుతూ నేను ఈ బూత్లో నిన్నటి మొన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు, నేను కూడా బూతులు మాట్లాడాలి, నేను కూడా పంచులు కొట్టాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఎక్కడో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ సందర్భం ఏందో కానీ ఒకటే ఒక సందర్భం అయితే పెట్టుకున్నాం, ఒకటే ఒక ఇష్యూ అయితే పెట్టుకున్నాం. ఏంది? ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే కొట్టే తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా అంటే తెచ్చే ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు మీ బావ మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్లు ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసారు. గతంలో అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏముంటివి, ఇప్పుడు ఏమున్నావు. సో ఈ కట్టే కొట్టే తెచ్చే మనకే వర్తిస్తుంది. ఇక నువ్వు రాష్ట్ర ప్రభుత్వం గురించి కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు అంటున్నావు. కూల్చివేతలు ఏంది? ఇవాళ నువ్వు మాట్లాడేది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా మంది కాలనీలో ఉన్న ప్రజలు ఈరోజు సంతోషం హైడ్రా మీద వ్యక్తం చేస్తారు. ఎందుకంటే మీ హయాంలో నాలాల మీద ఇల్లులు కట్టి ప్రతి వానకాలం వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ మునిగి వాళ్ళ ఆస్తు నష్టం జరుగుతుంది. ఇవాళ హైడ్రా వచ్చినాక ఈ నాలాల మీద ఉన్న ఇల్లులు కాలనీలను కబ్జా చేసి పార్కులను కబ్జా చేసి నీ హయాంలో నీకున్నటువంటి దండుపాల్యం సైన్యం దోచుకున్న పరిస్థితిని ఈరోజు హైడ్రా కూల్చివేస్తుంది. కుకట్పల్లి నియోజకవర్గ కేపీహెచ్బీ కాలనీలోని టెంపుల్ బస్ స్టాప్ వద్ద ఉన్న వంగవీటి మోహన రంగారావు వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ పేద ప్రజల మనసు పొందిన గొప్ప వ్యక్తి వంగవీటి మోహనరంగా అని కొనియాడారు. కుకట్పల్లిలో వంగవీటి మోహనరంగ విగ్రహం పెట్టాలని కోరిన వెంటనే తాను చర్యలు చేపడుతుంటే ఎంతో మంది అడ్డుకున్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా విగ్రహం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి మోహనరంగ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. నిరుపేద బిడ్డలకు పోరాడినటువంటి గొప్ప నాయకుడు వంగవీటి మోహనరంగ గారు. నాకు చాలా పరిచయం ఉండే, నాకు కూడా బాగా అవగాహన ఉంది. బీద ప్రజలకు ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. అటువంటి విగ్రహం తెలంగాణ రాష్ట్రంలో మా కాపు సోదరులందరూ వచ్చి ఎట్టిపల్లెతో కుక్కడపల్లి పెట్టేయాలంటే ఎంతోమంది అడ్డం పడ్డా ఎట్టిపల్లె పెట్టేయాలని చెప్పి వంగవీటి మోహనరంగ విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినటువంటిది. దానికి మళ్ళా మనకు రాజశేఖర రెడ్డి గారు కూడా విగ్రహం పెట్టాలి, ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాం, అన్న ఎన్టీ రామారావు పేరు విగ్రహం పెట్టాం. అంటే మనకున్నటువంటి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అన్న కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో అన్ని ప్రాంత ప్రజలు ఉన్నారు కాబట్టి అందరినీ గౌరవించుకునే విధంగా వాళ్ళు చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు అందరం కలిసి ఉన్నాం కాబట్టి
వాళ్ళు చేసిన ప్రజా పోరాటాలకు అందుకు ఉండే విధంగా అది జ్ఞాపనార్థం ఇవాళ కేపీఎస్బీ కానీ బస్ స్టాప్లో అది కూడా పెద్ద గుట్ట ఉండే, ఆ గుట్టను కుట్టించి హౌసింగ్ బోర్డులో ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్ని తీసుకొని ఒక బ్రహ్మాండ విగ్రహం పెట్టించాం. దానికి విగ్రహం పెట్టినటువంటి కుల పెద్దలందరూ కూడా సహకరించారు చాలామంది. అందుగురించే ఈరోజు 37 సంవత్సరాలు మన అందరికీ దూరమైనటువంటి ఉమ్మడి వర్ధంతికి వచ్చినటువంటి అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా లక్ష్మారెడ్డి గారికి, మా కార్పొరేటర్ గారికి, మా సీనియర్ అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉప్పల్లో నూతనంగా ఏర్పాటు చేసిన జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్గా ఐఏఎస్ అధికారిని రాధికా గుప్తా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఉప్పల్లో ఏర్పాటు చేసిన ఉప్పల్ జోనల్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి రాధికా గుప్తా జోనల్ కమిషనర్గా ఈరోజు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉప్పల్, బోడుప్పల్, నాచారం, గడ్కేసర్, నాగారం, కాప్రా సర్కిళ్లకు చెందిన డిప్యూటీ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి శాసనసభ్యులు మరి రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా సురేష్ సేవా సమితి వారి క్యాలెండర్ను ఆవిష్కరించారు. సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందించినందుకు గాను సురేష్ సేవా సమితికి డాక్టరేట్ లభించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సమాజానికి అవసరమైన సమయంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సురేష్ సేవా సమితి సేవలు ప్రశంసనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సురేష్ సేవా సమితి సేవలను అభినందించారు. గొప్ప సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారు. ఎవరికైనా ఏ అవసరానికైనా నేనున్నా అని తెలియజేస్తూ వాళ్ళ సేవా సమితి ఆధ్వర్యంలో ముందుకెళ్తున్న సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాళ క్యాలెండర్ని పెద్ద ఎత్తున మచ్చబులారం నుంచి వచ్చిన మా లీడర్లందరి సమక్షంలో దీన్ని విడుదల చేసుకోవడం జరిగింది. ఆయనకు ఏ రకంగానైనా ఏ విధంగానైనా ఈ సురేష్ సేవా సమితికి మేము సాయంగా ఉంటానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఎంతో శుభదినం. ఎందుకంటే ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారి అన్న చేతుల మీదుగా మా సురేష్ సేవా సమితి ఒక క్యాలెండర్ను ఆవిష్కరించినందుకు మాకెంతో సంతోషం. అన్న సేవా కార్యక్రమంలో ముందుంటాడు. అరుంధతి ఆసుపత్రి ద్వారా ఎందరో పేద ప్రజల ఆరోగ్యాన్ని అంధకారంలో ఉన్న వారికి అన్న ఒక వెలుగును ప్రసాదించు ఒక సూర్యుడిలా మాకు ఈ మల్కాజ్గిరి నియోజకవర్గానికి అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సమస్యలు ఏమున్నా సమస్య రహిత మల్కాజ్గిరి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే అన్న లక్ష్యం. అన్నని స్ఫూర్తిగా తీసుకుంటూ మేము నా మిత్ర బృందం సురేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఎవరికి ఏ ఆపద వచ్చినా మమ్మల్ని సంప్రదిస్తే మా వంతుగా కృషి చేస్తూ ఆ సమస్యను అన్న దగ్గరికి తీసుకెళ్లి దానిని సమస్యించే విధంగా పరిష్కరిస్తాం. ఎమ్మెల్యే గారు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ శుభ సందర్భంగా సురేష్ సేవా సమితి మన సురేష్ గారికి, మన వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగానే సురేష్ సేవా సమితి ఫర్దర్గా అంటే అరుంధతి హాస్పిటల్ ఏదైతే మన మల్లి రాజశేఖర రెడ్డి గారు ఎట్లనైతే సేవ చేస్తున్నారో సురేష్ సేవా సమితి కూడా అలాగనే ముందుకెళ్లాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజా వ్యతిరేక విధానాలతో దేశాన్ని వెనక్కి నడిపిస్తున్న బీజేపీ పాలనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. హైదరాబాద్ దోమల్గూడలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్ తెలంగాణ రాష్ట్ర వింగ్ అధ్యక్షులు హేమా జిల్లు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పాలన సాగిస్తుందని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని మండిపడ్డారు. మహిళల భద్రతా అంశంలోనూ కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో
ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలనా మోడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, అదే పాలనా నమూనాలను తెలంగాణలో అమలు చేయడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యమని హేమా జిల్లు స్పష్టం చేశారు. ఈ ఉద్యమానికి రోడ్ల పైన సమస్యల వల్ల ఎన్ని యాక్సిడెంట్ అవుతున్నాయి, సో దాని మీద ప్రజల తరపు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మేరకు ఈరోజు ప్రెస్ మీట్ను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 2K వాక్ మీద కూడా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే మన తెలంగాణలో దగ్గర యాక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువ. ప్రతిరోజు చూస్తుంటే ప్రతి ఏరియాలలో ఈ రోడ్ల సమస్యలు, గుంతల రోడ్లు కానీ, రోడ్లు డ్యామేజెస్ కానీ, ఈ ఏంటిది అతుకుల రోడ్లు, ఇవన్నీ ఏ విధంగా అయితే మనము రోజు చూస్తుంటున్నాం. ప్రతి ఒక్కరం రోడ్డు మీదకి వస్తే అంటే మన వాళ్ళు ఫ్యామిలీ బయటకు వస్తే మళ్ళీ ఇంటికి చేరుతారా లేదా అనే సిచ్యువేషన్లో ఇలాంటి రోడ్లు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జరుగుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు, రోడ్ల మీదకి వస్తే ట్యాక్సెస్ వేస్తున్నారు. ఏంటిది రాంగ్ రూట్ అని చెప్పేసి, హెల్మెట్ లేదని చెప్పేసి, వీటన్ని రకాలుగా వచ్చేసి ట్యాక్సెస్ వేస్తారు. అదేవిధంగా రోడ్ ట్యాక్స్ అని చెప్పేసి 30 నుంచి 40% స్టేటు సెంట్రల్ ఇవన్నీ కలిపి వేస్తున్నారు. సో ఈ ట్యాక్స్ అంతా ఎక్కడ పోతుంది? ఈ రోడ్ల ట్యాక్సులు ఇంత ఉన్నా కానీ రోడ్లు ఎందుకు ఇప్పటిదాకా రిపేర్లు, అంటే ఓన్లీ అక్కడ మట్టేస్తారు, మనము జిహెచ్ఎంసీలో ఏదన్నా వచ్చేసి కంప్లైంట్ ఇచ్చినామంటే దాన్ని పూడ్పడానికి ట్రై చేస్తారు. మళ్ళీ అది 2 రోజుల తర్వాత సేమ్ అదే పొజిషన్కి వస్తుంటుంది. దాన్ని పర్మనెంట్గా ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాలైంది మన తెలంగాణలో అన్ని పర్మనెంట్గా రోడ్ చేయడం. ఎప్పటికప్పుడు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ ఫండ్స్ వస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వచ్చి 2 సంవత్సరాలైంది. ఎంతసేపటికి ఆమ్ ఆద్మీ పార్టీ తరపు నుంచేసి కేజ్రీవాల్ గారిని వచ్చేసి విద్య వైద్యము అనే దాంట్లో అక్కడ బాగా చేశారు, తనను వచ్చేసి నేను కాపీ కొడుతున్నా అని చెప్పేసి మరి ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయలేకపోతున్నారు? ఈ రోడ్లు సమస్యల వల్ల ప్రతిరోజు బ్యాక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్యాక్ డిస్క్ ప్రాబ్లం అని చెప్పేసి ఈ విధంగా జనాలు వచ్చేసి హాస్పిటల్ పాలు కూడా అవుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 10లో బిల్లా రంగాలుగా పేరున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు అవకాశం ఇవ్వండి అని మెట్టు సాయి కుమార్లు ఎద్దేవా చేశారు. ఇప్పటికే వీరిద్దరూ రాజకీయ నటులుగా పేరు ప్రఖ్యాతలు సాధించారు. అబద్ధాలు చెప్పడంలో రికార్డులను బద్దలు కొట్టారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి గిన్నీస్ బుక్లకు ఎక్కారని మెట్టు సాయి అన్నారు. బిగ్ బాస్ ఈవెంట్ 10 వచ్చే ఈవెంట్కి హరీష్ రావు గారిని అండ్ కేటీఆర్ గారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు మహానటులు. గత 12 సంవత్సరాలుగా, అంటే గతంలో ఉద్యమ సమయంలో ఉద్యమకారులని, అధికారం వచ్చిన తర్వాత ప్రజలని, ప్రతిపక్షం రాగానే వారి కార్యకర్తలు వీళ్ళు మోసం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి నటులు బిగ్ బాస్లో ఉంటే బిగ్ బాస్ యొక్క వాణిజ్య సముదాయంలో ఉన్నటువంటి ప్రకటనలు కూడా చాలా మంచి యొక్క పాచుత పొందుతుంది. అంటే మంచిగా వాళ్ళకు వస్తుంది, టీఆర్పీ రేటింగ్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా మంచి పేరు అనుకుంటారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా బిగ్ బాస్ 10లోకి రావడం వల్ల ఇలాంటి నటులను మనం మిస్ కావద్దు. తెలంగాణ 4 కోట్ల ప్రజలు మోసం చేసిన ఘనత వీలది. కాబట్టి ఇలాంటి సాటి మేటి సంపూర్ణ పరిపూర్ణ నవరసాలు పండించే నట కిరీటిలు అనొచ్చు, నట ప్రపూర్ణలు అనొచ్చు, నట సౌరభం అనొచ్చు, వీళ్ళిద్దరికి బిగ్ బాస్ 10లో అవకాశం ఇస్తే అంటే 10th యానివర్సరీ, అంటే దశాబ్ది ఉత్సవాలు బిగ్ బాస్కి మంచి ప్రాచుర్యం పొందుతుంది. అదేవిధంగా మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. అదేవిధంగా వీరి యొక్క నటన ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క తెలుగు ప్రజానికి తెలుస్తుంది అనే ఉద్దేశంతో నాగార్జున గారు బిగ్ బాస్కి లెటర్ రాయడం జరిగింది. రాజకీయంగా పనికి వస్తారు రారని చెప్పి 2023లోనే వాళ్ళని తూర్పున పెట్టి నేలకు బండకు కొట్టి చెల్లెమనే విధంగా అధికారం తెలంగాణ ప్రజలు గుంజుకున్నారు. కాబట్టి ఇప్పుడు 2 సంవత్సరాలు నటిస్తున్న నటనకు చూసి తెలంగాణ ప్రజలు అంటే విస్మయపోయి అదేవిధంగా ఆశ్చర్యపోయే విధంగా నటిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండొద్దు, బిగ్ బాస్లో ఉండాలని చెప్పి మాకు కోరిక. ఎందుకంటే తెలంగాణలో ఒక మంచి నటుల్ని మనం మిస్ అవుతూ ఉన్నాం. వీరి యొక్క నటన మనం ప్రోత్సహించాలంటే బిగ్ బాస్ చెల్లెకి వెళ్ళాల్సిందే. అంతర్జాతీయంగా బిగ్ బాస్ని మనము
వారి యొక్క వాణిజ్యం యొక్క అంటే అంటారు అడ్వర్టైజ్ డిపార్ట్మెంట్ని వాళ్ళకు టీఆర్పీ పెంచే విధంగా మనం సహకరించాల్సిందే. వీళ్ళిద్దరు వస్తే పూర్తిగా పరిపూర్ణంగా బిగ్ బాస్ ఈవెంట్ అనేది చాలా ముందుకెళ్తుంది.